క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్యవర్గానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమంతా కూడా క్షేమకరంగా ఉండాలని ప్రతి ఉదయము ప్రతి రాత్రి కూడా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతమైన రీతిలో సంఘాన్ని భద్రత ఉంచినందుకు దేవుడికి స్తోత్రం. అందరూ వెంటనే దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి దయ వల్ల 8 మాసాలు దేవుడు మనల్ని కాపాడాడు. తన భద్రతలో ఉంచడాన్ని బట్టి దేవుడికి మహిమ. చాలా మంది దైవజనులు చనిపోతూ ఉన్నారు. చాలా మంది దైవజనులు ఆసుపత్రిలో ఉన్నారు. చాలా మంది విశ్వాసులు చనిపోతున్నారు. చాలా మంది విశ్వాసులు ఆసుపత్రిలో ఉన్నారు. చాలా మంది నాయకులు ఆసుపత్రిలో ఉన్నారు, చనిపోయారు. కానీ దేవుడు తన అపారమైన ప్రేమ మన మీద ఉంచాడు. మనలో ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని గొప్ప కృపతో అలంకరించి కాపాడుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనకాపల్లిలో చాలా హెచ్చరిక రీతిలో కేసులు పెరిగి, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని భద్రతలో ఉంచాడు. అంతమందికి వచ్చిన వారు అద్భుతమైన రీతిలో స్వస్థత పొందారు. దేవుడు ఆరోగ్యవంతులుగా ఉంచాడు. ఎవరికి హాని రాలేదు. అందుని బట్టి దేవుడికి సమయంలో మనము నిండు హృదయంతో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత వచనమే మనకారట. ప్రతి విషయంలో దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుడు వాక్యం చెప్పాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక కృతజ్ఞత పూర్వకంగా మనము కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు తన మహాకృపలో మనల్ని బలపరిచాడు. ఇతను ఆరాధించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా చోట్ల ఆరాధన జరగట్లేదు ఇప్పుడు కూడా. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ బట్టి బట్టి ఆయనకి మనం ఎంతో ప్రార్థన చేశాం. దేవాలయం తలుపులు మూసుకున్నప్పుడు ప్రభా ఎప్పుడు తెరిచే ఉంటారు. ఆరాధన జరగాలి ప్రభా ఎంతో ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. కానీ చాలా మంది భయపడుతున్నారు రావడానికి. ఏ భయం లేదు. దేవుడు మన కాపుదల ఉన్నాడు. భయపడవలసిన పని లేదు. చక్కగా దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే కనుక దేవుడు అద్భుతంతో ఉంటాడు. కాబట్టి మీ ఇరుగు పొరుగుగా తెలియజేయండి. భయపడద్దు. చక్కగా ధైర్యంగా రండి. మీరు బాధపరచండి. అనేక మంది దేవుని మందిరంలో మళ్ళా ఎక్కడిగా ఆరాధన చక్కగా మరి అనేక మందితో జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొప్ప ప్రేరణ కలిగిన వారే రావాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం 13వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇతర వివేకము గలవాడై శక్తి పౌలు అని అధిపతి యొక్క దేవుడు గమనించండి. దినాన్ని దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఆలోచన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నూతన హృదయంతో, నూతన అభిషేకంతో ఈ స్థలంలో వెళ్ళడానికి సహాయం చేయమని మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నిలబడ్డవారు కాదు.
కాబట్టి దినాన్ని గొప్ప ఆత్మీయ సందేశం ప్రజలకు వినిపించడం ఇతరులలో దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు ప్రేరేపించినటువంటి ఈ వాక్యం గత దినం వరకు వేరే వాక్యాన్ని చెప్పబడ్డారు, కానీ ఉదయకాల ప్రాంతంలో నాకు ప్రేరేపణ వచ్చింది. ఈ వాక్యము మీరు ధ్యానం చేయడానికి ఒక ప్రేరేపణ ఏంటి అనగా, భక్తిహీనులుగా మారి తనకు తానే ఆగి చేసుకున్న వారి స్థితి ఇదిలా మనం ధ్యానం చేస్తున్నాం. భక్తిహీనులుగా మారి తనకు తానే హాని చేసుకున్నవారు. వీళ్ళగా బయట విషయాలు నేను ఎప్పుడు చెప్పను, నాకు అర్థం లేదు. అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బైబిల్ గొప్ప ఆన్సర్గా మనకు ఉంటుంది. బైబిల్లోనే అనేక మంది ఉన్నారు. దేవుడిలాగా ఈ లోకంలో భక్తులుగా ఉండాలి అని దేవుని ఆశ. దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రతి వారు దేవుని దీవులలో ఉండాలి. అందుకే ఆదామును తన పోలికలో చేసిన తర్వాత అక్కడ నిలవబెట్టి ఆదాములో ఇంకొక వ్యక్తిని చూస్తున్నాడు. ఆదాములో ఉన్న స్త్రీని చూస్తూ మీరు అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, స్వాధీనపరచుకోండి అని 7 ఆశీర్వాదాలు ఇక్కడ. అంటే దేవుని ప్రణాళిక భూమి మీద ఏ ఒక్కరు కూడా శాపగ్రస్తులు అవ్వకూడదు, ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వకూడదు, నాశన పుత్రుడి చేతిలో వారు బలి అవ్వకూడదు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా దినదినము అభివృద్ధిలో, ఆశీర్వాదంలో దేవునికి మహిమార్థమే ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రణాళికని. కానీ దేవుడు మనుష్యుడు వారి భక్తిహీనతను బట్టి ఏం తెచ్చుకుంటున్నాడు? శాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. భక్తిహీనత ఏం చేస్తాడు? మనుషులను సంపాదిస్తుంది. భక్తిహీనత నాశనానికి నడిపిస్తుంది. భక్తిహీనత కీడులో పడజేయును. సామెతల గ్రంథంలో వెలిగిగా చదవండి. 11, 12, 13 అధ్యాయంలో నీతిమంతుడు, భక్తిపరుడు, భక్తిహీనుడు ఇవే విషయాలు ఉంటాయి అక్కడ. కాబట్టి భక్తిహీనుడికి నాశనం అంటాడు. 91వ కీర్తనలో అది ఆశీర్వాదకరమైన కీర్తన. కానీ అందులో ఒక వచనం ఏముందంటే, భక్తిహీనుడికి తప్పగా నాశనం అంటున్నాడు. దేవుడు భక్తి నుండి తొలగిపోయి నాశనం తెచ్చుకున్నవా? దినదినము భక్తిగా ఉండవలసిన వారు, దినదినము ఆధ్యాత్మికంగా ఉండవలసిన వారు ఏమైపోతున్నారు? దిగజారిపోతున్నారు, పడిపోతున్నారు. పాపములో ఊపిలో పడిపోయి నాశనం తెచ్చుకుంటున్నారు. దినాన్ని కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ సెర్గీ పౌలైనటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. సెర్గీ పౌలు ఒక అధిపతి. 7 విషయాలు అతని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, వివేకం కలిగిన వాడు. మంచి వివేకం, అధిపతి అయినప్పటికీ మంచి వివేకం కలిగి ఉన్నాడు. అలాగే మంచి విశ్వాసిగా మనం చూస్తాం. అలాగే దేవుడు వాక్యము వినుటకు ఆశ కలిగినటువంటి వ్యక్తి. దేవుడు అంటే గొప్ప ఆశ కలిగినటువంటి వ్యక్తి. దేవుడన్నా, దేవుని వాక్యమన్నా ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేవుడు గమనించండి, దినాల్లో దేవుడి గురించిన దేవుని వాక్యం వినడానికి ఆసక్తి తగ్గిపోతుంది ప్రజల్లో. ఎందుకంటే లోక
సినిమాలు వచ్చేస్తున్నాయి. సినిమాలు కలగలేదు. మనుషుల్ని పాడు చేయడానికి ఇందులో ఒక దెయ్యముగా ఉన్నది ఏంటంటే సెలవు ప్రతి ఒక్కరికి. రెండవది యవనస్తులైతే ల్యాప్టాప్ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాన్ని మంచిగా ఉపయోగించుకోవడానికి దేవుడు ఇచ్చాడు, కానీ చాలా మంది చెడుగా ఉపయోగించుకోవాలి. ఈ రెండు సాధనాలు మనుషులు ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి, మనసును పాడు చేస్తున్నాయి. ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకునే పరిస్థితి పోయింది. ఇప్పుడు భర్త ఈ గదిలో ఉంటే, భార్య గదిలో ఉంటే పిలిచి చక్కగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి చాలా చోట్ల లేదు. కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. ఆ గదిలోకి ఫోన్ చేస్తాడు తన భార్యకు. ఏమైనా ఫోన్ చేసేవాడు అడుగుతుంది, ఇదిగో టీ పెట్టినట్టే టిఫిన్ పెట్టినట్టు అడుగుతాడు. ఫోన్లోనే మాట్లాడలేక బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. బిడ్డలో కూడా అంతే. కుటుంబం కలత చెందిన దినాల్లో చాలా కుటుంబాలు దూరమైపోతున్నారు. దగ్గరగానే ఉండటం అనుకుంటారు, కానీ మరి దూరమైపోతున్నారు ఎవరికి వాళ్ళే. ఇటువంటి దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శక్తి పౌరుడు చాలా వివేకం కలిగిన వాడు, అధిపతి, మంచి విశ్వాసి, దేవుని అంటే, దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు. ఐదవది భక్తిపరుడు అనేటువంటి మనం చూస్తున్నాం. ఆరవది సేవకులంటే మహాగౌరవం. ఎందుకంటే ఈ వచనాల్లో మనం చూస్తాం సేవకులంటే ఎంత గౌరవాన్ని చూపించాడో. వచనాల్లో మీరు చదవండి, 13వ అధ్యాయంలో మాటలు చూస్తాం. అలాగే దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం సెర్గీ పౌలుకి. ఇటువంటి సెర్గీ పౌలు దగ్గర ఎవరన్నారంట? ఎలుమ అనుకునేటువంటి గాలిగా ఉన్నట్టు. ఎలుమ అంటే అర్థం గాలి అర్థం. అబద్ధ ప్రవక్త యేసు అనేటువంటి అర్థం వస్తుంది. ఇతడు ఈ సెర్గీ పౌలు దగ్గర ఉన్నాడంట. చూడండి, పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు కూడా నూతనంగా ప్రతిష్ఠించుకున్నారు. ఈ పెద్దలు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని చేతుల నుంచి అభిషేకించి సేవ పంపించారు. ఈ సేవకు పంపించినటువంటి మొదటి మార్గంలోనే శ్రమ ఎదురైంది. పౌలు బర్నబా సేవ ప్రారంభించిన ప్రారంభంలోనే ఒక ద్వీపమునకు వచ్చింది. ఆ ద్వీపము దగ్గర పాపను ఊరు ఉంది. ఆ ఊరికి రాగా దేవుని బిడ్డలారా అక్కడే వ్యతిరేకత ప్రారంభించబడింది. ఎవరు చేర్చుకుంటారా అని ఆ పాపు అనేటువంటి ఊరి దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుండగా ఈ సెర్గీ పౌలు అధిపతి తన ఇంటికి ఆహ్వానించడానికి చేర్చుకున్నాడు. దేవుని మాటలు వినడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి! ఒక అధిపతి అయినటువంటి వ్యక్తి, చాలా పన్నుమంతుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక అధికారి ఎక్కడ కాదు ఉంటుందంటే, అయినప్పటికీ విశ్వాసిగా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధి అనిపించడానికి సిద్ధపడ్డాడు. ఈ దినాల్లో ఉద్యోగం లేదని చెప్పు దేవా 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 అంటారు. ఉద్యోగం వచ్చిందనుకోండి, బాబా దేవుని దగ్గర కనపడు. చాలా మంది కొంతమంది కృతజ్ఞతతో సాయపడేవారు, కొంతమంది కనపడరు. ఏమయ్యా నువ్వు ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసావు, ఉద్యోగం వచ్చిందంటే ఖాళీ అవ్వదండి, ఖాళీ లేదు. దేవుడికి దూరం అయిపోతారు. చాలా మంది గృహాలను ప్రార్థన చేస్తారు. గృహాలను ప్రార్థన
కుటుంబ ఇబ్బంది కొరకు, కుటుంబ శోధన కొరకు, అక్కలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుడి దగ్గరికి వస్తారు. అది మంచిది కాదు. దేవుడు సమస్తం ఇస్తాడు. ఎప్పుడు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకడం అన్ని మీకు దొరుకుతుంటాడు. దేవుడిని వెతికితే, దేవుని సన్నిధి వెతికితే అవన్నీ వస్తాయి. అందులోనే లోకంలో ఏది తిందమా ఏది రాదు అని ప్రయాసంగా ఉంటాడు. కాబట్టి శక్తి పౌరులు అనేటువంటి అధిపతి దేవుడి వాక్యాలను వినడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. పౌలు బర్నబాలను చేర్చుకున్నాడు. దేవుని సేవకులను చేర్చుకుని పరిచయం చేశాడు. వారి దగ్గర నుండి మధురమైన విలువైన మాటలు వినడానికి వారి దగ్గరకు వెళ్ళాడు. దేవుడు గమనించండి. అదే సమయంలో అక్కడ గాడివాడు తన అవిశ్వాసం చేత అవిశ్వాసపరచని చూశాడు. దేవుడు జ్ఞానంలో దేవుడు వాక్యం ఏమంటుందంటే అవిశ్వాస పరిచయం. ఈ శక్తి పౌరుల దగ్గరకు వచ్చి అవిశ్వాస పరిచయం స్పష్టంగా ఆ 7 నుండి 12 వచనాలకు చదవట్లేదు. అపోస్తలుల పనులు దేవుని సందర్శించాలంటే 15 కీర్తనలు మనం చదువుకున్నాం. నీ పర్వతములకు ఎక్కదగిన వాడు, పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు. కాబట్టి నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వాడు. అతడు కపటం ఉండదు, అబద్ధం ఆడాడు. మరి అక్కడ చాలా విషయాలు రాస్తా ఉంటాడు. శక్తిభావం కూడా దేవునితో ఉండడానికి, దేవునిలో ఉండడానికి, దేవుని ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తికి ప్రక్కనే పంచి ఉన్నాడు అపవాదం. నిజమే, మన విశ్వాసంలో కూడా మనం ఎంతో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నా మన ప్రక్కనే ఉంటాడు. యేసు ప్రభువుని శోధించినటువంటి సాతాను, యేసు ప్రభువుని పడగొట్టడానికి ప్రయత్నం చేసిన సాతానుడు మనమే మాత్రం అండి, మానవ పాత్రలు, మట్టి పాత్రలు. అంటే గడికి పడి గడికి లేచే మానవుని స్థితి. ఈ స్థితిలో నిజంగా శక్తి పౌరుల వలె ఈ 15 కీర్తన ఉన్నట్లుగా మనం ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించగలం వాడు మనందరినీ ఆరిపోతాడు. పిల్లరా, ఈ గారడీ వాడి యొక్క లక్షణాలు వాక్యము విననివ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడట. వాక్యం అంటే వాక్యము వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసి అద్భుతములు చూస్తాడు, మర్మములను పడతాడు, వరములను పడతాడు. వినకుండా చేస్తే విశ్వాసం రాదు, అద్భుతాలు జరగవు, వరాలు ఏవి కూడా పొందుకోలేడు. మొదటి పెట్టు విశ్వాసిగా ఉండకుండా వాక్యమును వినలేకుండా చేయలేదు. వాక్యము వినలేకుండా అడ్డుపడగా ఉన్నాడు. దినాల్లో వాక్యమును వినేవారు చాలా మంది ఉన్నారు. వాక్యము శాస్త్రమైనది, బలమైనటువంటిది, 2 అంచుల కట్టు మాటది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది చెప్తాడు. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, వాడు అతడు నీటి కాలువ యోన నాటబడ్డది, ఆకువాడి కాలంలో పాలన చెట్లు ఉంటాడు. కాబట్టి వాక్యము వినలేకుండా అడ్డుపడ్డగా నిలబడ్డాడు. రెండవది, విశ్వాసము నుండి తొలగిపోవాలని ప్రయత్నం. విశ్వాసం నుండి తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మూడవది ఏంటంటే ఎదిరించే స్వభావం కలిగిన వాడు కానివాడు. ఎవరినైనా సరే ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పౌలును బర్నబాను కూడా ఎదిరించిన వారిగా చూస్తా ఉన్నాం. ఇది ఆశీర్వాదకరమైనది కాదు. నాలుగవది, కపటముతో నిండిన వాడుగా మనం చూస్తున్నాం. కపట
గ్రంథంలోనే మీరు చదివినట్లయితే అక్కడ దుర్మార్గముతో నిండిన వాడా అంటాడు, అపవాది అంటాడు. దేవుడు అపవాది కుమారుడు. ఏడవది నీతికి విరోధి. ఇటువంటి గాయవాడు ఏమయ్యాడు? దేవుని తెల్లని మార్గమును చెడగొట్టువాడు. ఎన్ని విషయాలు చెప్పాలి? దేవుని తెల్లని మార్గాన్ని చెడగొట్టువాడు. ఇటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి పౌలు పాపం వచ్చింది. వెంటనే అతడు శాపగ్రస్తుడైనాడు. తనకు తానే శాపమును తెచ్చుకున్నాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 11-12 వచనాలు చదివినట్లయితే, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకముందు అని చెప్పాను. వెంటనే మబ్బులు చీకటియు అతనికి కమ్మినతడు. తిరుగుచు ఎవడైనా చెయ్యి పట్టుకొని నడిపించురా అని వెతుకుచుండెను. అతడు ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఇంకా విశ్వాసాన్ని దేవుని యొక్క పెంపొందించుకున్నాడు. ఎవరు? సిర్గి పౌలు తన విశ్వాసం ఆశ్చర్యపరుడై దేవుడు ఆటంకపరుడుగా ఉన్నటువంటి ఈ గాలివాడు తనకు తానే శిక్షను శాపాన్ని తెచ్చుకున్నాడు. భక్తిహీనుడుగా ఉండి ఏమాత్రం కూడా సత్యాన్ని గ్రహించగా శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇక రెండవ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏలీయా మహాప్రవక్త మంచి అద్భుతములను జరిగించినాడు. రాజులని ఢీకొన్నాడు. అటువంటి పరిశుద్ధ ఏలియా ప్రవక్త మానవ స్వభావం కలిగిన వాడైనప్పటికీ వర్షం పోవడం కురిసేది, వర్షం ఆగమంటే ఆగింది. అటువంటి ఏలియా ప్రవక్త శిష్యుడు ఎలీషా. ఎలీషా కూడా ఏలియా కంటే అద్భుతమైన రీతిలో వాడబడ్డాడు ప్రవక్తగా. ఎన్నో అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చూపించాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ అంతకంటే బలంగా వాడబడ్డాడు. ఏలియా కంటే బలంగా వాడబడిన గెహాజీ కంటే ఈ దేవుడు పెట్టారా ఎలీషా కంటే ఏలియా బలంగా వాడబడ్డాడు, ఎలీషా బలంగా వాడబడ్డాడు, గెహాజీ అంతకంటే బలంగా వాడబడ్డాడు. కానీ తనకు తానే శాపాన్ని తెచ్చుకున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. నయమాను సైన్యాధిపతి కుష్ఠరోగిగా ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా మరి స్వస్థ మార్గాన్ని చూపించాడు, స్వస్థత పొందాడు. బహుమానం తీసుకొస్తే నాకు వద్దు అన్నాడు. అవి తిరిగి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ ఆశించి గొప్ప ఆశతో అబద్ధమాడి దోచుకొని దాచుకున్నాడు. అబద్ధంతోనే నిండాడు. ఎక్కడికి వెళ్తావు గెహాజీ అని అడిగాడు ఎలీషా. ఇక్కడే ఉన్నాను ప్రభు, ఎక్కడికి వెళ్ళలేదన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీకు ఆత్మ నీ కూడా రాలేదా అన్నాడు ఎలీషా. ఎందుకు అబద్ధం ఆడతావు? వెంటనే ఏమనగా నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగము నీకు నీ తరం వారికి ఆ సర్వకాలము. ఎంత భయంకరమైన పరిస్థితి. భక్తుడుగా ప్రవక్తగా పేరుగాల్చవలసినటువంటి గెహాజీ కేవలము బహుమానమును ధనమును ఆశించి అబద్ధముతో దేవుని
సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధిలోనే అబద్ధం ఆడాడు. అందుకని శాపగ్రస్తుడు అయిపోయాడు. వినాలి, వాక్యం పెట్టుకున్న దేవుని బిడ్డ, మనముగా భక్తిహీనులుగా మారిపోయి శాపాన్ని నేర్చుకుంటామేమో. ఒకసారి ఆలోచన చేయండి. భక్తి పరులుగా ఉండడం మానేసి, విశ్వాస వీరులుగా ఉండడం మానేసి, ప్రార్థన యోగులుగా ఉండవలసిన స్థితిని మానేసి మనకున్న వాటిని చూచుకొని మూసిపోతూ ఇవే శాశ్వతం అనుకుంటూ భక్తి వెళ్ళిపోతామేమో. ఇంతకుముందు బలముగా ప్రార్థన చేసే వ్యక్తిని ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నాం. బలంగా సువార్త వరకు పరిగెట్టే వ్యక్తిని పరిగెట్టబోతున్నాం. అయ్యో, బలమైన విశ్వాసిగా అద్భుతం అనుభవించిన వ్యక్తిని ఇప్పుడు అని కోల్పోతున్నాం. జాగ్రత్త. ఒక ఆయన పాట పాడాడు, అందరికీ తెలిసేవాడు, అందరూ తెలుసు. బలము పోయిన తర్వాత పాడుకున్నదా, బలము పోయిన తర్వాత పరిగెట్టలు ఉందంట. అన్నీ ఉన్నప్పుడు పరిగెట్టలేదు, అన్నీ పోయిన తర్వాత ఎంతో నేను పరిగెట్టాలనుంది, పాట పాడాలనుంది, ఓ వాక్యం సువార్త చెప్పాలనుంది, ఏం ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, భక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మిక స్థితిలో మనుష్యుడు బలపడటం ద్వారా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ దినాన్ని దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు పెట్టాలని గమనించాలి. కేవలము తనకు తానే శాపాన్ని తెచ్చుకున్న గెహాజీ. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చూద్దాం. అక్కడ అపోస్తుల పాదం దగ్గర ఎవరి మట్టికి వారే వారి యొక్క ఆస్తులు పెట్టేస్తున్నారు, ఆస్తులు సమర్పించేస్తారు. ఇవి మనకు అక్కర్లేదు, దేవుడు ఉంటే చాలు, దేవుడి సన్నిధి ఉంటే చాలు, దేవుడి వాక్యం ఉంటే చాలు, ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటే చాలు అనే సమిష్టిగా సంఘంగా కూడి వారి ఆస్తులన్నీ వారికి కలిగినది యావత్తు విశ్వాసంతో ఏక మనసుతో ఆయన అపోస్తుల పాదాల దగ్గర పెడతారన్న. అన్య సత్యాన్ని కూడా ఎవరు బలవంతం చేయలేదు. వాళ్ళకు వాళ్ళే ప్రేరేపణ కలిగి ఉన్నారు. గొప్ప విశ్వాసులే బలంగా సాగిపడుతున్నారు. వాళ్ళు బలం వేసి మన ఆస్తిని కూడా ఇక్కడ పెట్టేద్దాం అని కూడా పడుతున్నారు. పొలం మీద డబ్బు చేతికి వచ్చింది, మనసు మారిపోయారు. కోరి భక్తిహీనులుగా మారిపోయారు. 5వ అధ్యాయం అపోస్తల కార్యం చూడండి. మీరు ఇంతకీ అమ్మితులు అని పేతురు అడుగుతుండగా అన్నయ్య ఇంతకే అమ్మితివి అన్నాడు. భార్య కూడా మీరు ఇంతకే అమ్మితిరా అని అలా అడిగాడు. ఇంతకే అమ్మితివి. దేవుని సన్నిధిని అబద్ధమాటకు, దేవుని సన్నిధిని మోసం చేయడానికి మీరు ఎలా నిర్ణయించుకున్నారు అన్న వెంటనే మొదట అన్నయ్య చనిపోయాడు. అతన్ని మోసినటువంటి వారు పాదములు గర్భం తాకముందే ఈమె కూడా చనిపోయింది. ఎంతో బలమైన విశ్వాసులుగా అపోస్తులతో ఉండవలసిన వారు, అపోస్తులతో జీవించవలసిన వారు, ఓ సువార్త ప్రకటించవలసిన వారు, క్రీస్తు యేసు యోధులుగా ఉండవలసినటువంటి అన్నయ్య సత్యరా చిన్న అబద్ధం భక్తిహీనత శాపానికి నడిపించింది. ప్రభు ఆత్మను శోధించారు. గమనించండి ప్రియులారా, ప్రభు ఆత్మనే మీరు ఎందుకు శోధిస్తున్నారు అన్నాడు పేతురు భక్తుడు. రెండవది, అబద్ధం ఆడడానికి ఏకీభవించాలి. ఏదైనా మంచి కార్యానికి ఏకీపిస్తారు,
మంచి ఆలోచనతో కొరకు ఏకీపిస్తారు, మంచి కార్యం కొరకు ఏకీపిస్తారు. కానీ భక్తిహీనతను ఎప్పుడైతే తెలిపారో అబద్ధములకు ఏకీపించారు. దినాల్లో చాలా మంది మంచిదానికి ఏకీపించరు, చెడ్డదానికి ఏకీపిస్తారు. వంత పలుకుతారు, దేవుడు నీతో అంటారు. దేవుడు మంచిది కాదు, ఆశీర్వాదకరమైనది కాదు. మూడవది అబద్ధమైన జీవితము. నాలుగవది దేవుని సన్నిధి కూడా మనం తోసివేశారు. 5వ అధ్యాయం 4వ వచనంలో మాట చెప్తా ఉంటాడు, పరిశుద్ధ దేవుని మోసపరిచే లక్షణం వారిద్దరిలోకి వచ్చేసింది. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి! అవిశ్వాస లక్షణం వారిలోకి వచ్చింది. శాపము మరి పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత భయంకర! 4వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ మనందరూ సమిష్టిగా ఉన్నారు. ఆధ్యాత్మికంగా బలం పొందుకున్నటువంటి వారిలో వీళ్ళు ఒకరు. కానీ ఏమైపోయింది, ఇప్పుడు వేరే శాపం తెచ్చుకున్నారు. చూడండి 4వ అధ్యాయం 32వ వచనము, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన దానిలో వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారి కన్నదంతయు వారికి సమిష్టిగా ఉండేది. ఇటువంటి పరిస్థితులు వారు వేరైపోయి ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయి శాపగ్రస్తులైపోయారు. వాక్యం దేవుడు బిడ్డ ఆహ్వానించి ఇంకొక వ్యక్తిని చెప్పి ముగిస్తాను. దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలీయులు మాకు రాసుకోవాలి రాసుకోవాలి రాసుకోవాలని వారి సమయంలో వేధిస్తున్నారు. సమయంలో మనం పెట్టాడు, దేవా వీళ్ళు రాసుకోవాలంటే రాసిన ఏర్పాటు చేయండి అని అన్నప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి ఆ సౌలును గార్ధబొమ్మల కొరకు వస్తున్న సౌలు అభిషేకించాడు. సౌలు చాలా మంచివాడు, చాలా వినయుడు, విధేయత కలిగిన వాడు, మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. దేవుడు ఇష్టపడిన వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి. దేవుడు అందుకే అతను అభిషేకించాడు రాజుగా. ఎప్పుడైతే అభిషేకించాడో కొత్త మనసత్వం వచ్చిందంట. ఎంతో చక్కగా రాజ్యం పరిపాలన చేస్తున్నాడట. కానీ అతని సొంత నిర్ణయం వలన, సొంత ఆలోచన వలన తన స్థితిని, పరిస్థితిని మార్చేసుకున్నాడు. దేవుడు ఒకటి ఏంటంటే సమయం చేయవలసినటువంటి ఆరాధన హోమం సౌలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సమయం కొంచెం ఆలస్యమయ్యాడు. ప్రజల మెప్పు కొరకు, ప్రజల మనసు పాడవకుండా తనను తాను పొగిడించుకోవాలని ఆలోచనతో తనే హోమం చేశాడట. అది మొదటి తప్పు. ఎవరు చేయవలసిన పని వాడు అంటే దేవుడు సమయం చేశాడు కదా, సమయం చేయవలసిన పని సౌలు చేశాడు కనుక అది చాలా వ్యతిరేకంగా అనిపించింది. దేవుడి ఆత్మ అతని యొక్క నుండి పోయింది. రెండవ తప్పు ఏంటంటే అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమన్నాడు దేవుడు. కానీ ప్రభున వారి ఎద్దులను గాడిదలను ఉంచాడు. అరుపులేంటి అంటే అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు ప్రతిష్ఠించారు ఆ బలియడు అంటున్నాడు. అది రెండవ తప్పు. మూడవది ఏంటంటే అసలైనది ఇశ్రాయేలు రాజ్యంలో కర్ణ పిశాచాలు ఉండకూడదు. పూర్తిగా నాశనం చేయమన్నాడు. పూర్తిగా నాశనం చేశాడు సౌలు. సమయంలో ఇక లేడు, చనిపోయాడు. నాకు సలహాదారుడు ఎవరు, నన్ను ప్రోత్సహించేవాడు ఎవరు అని సౌలు ఏం చేశాడంటే మారు వేసంలో శకుని ఇంటికి వెళ్ళాడు, సోది చేసుకోవడానికి వెళ్ళాడు.
అన్నాడు. అందుకే దేవుడు పెట్టాలా శాపాన్ని తెచ్చుకున్నాడు. యుద్ధానికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో చనిపోవడం కన్నా రహస్యాన్ని నన్ను చనిపోయి అంటున్నాడు. నా రాజును నీవు నేను తప్పడేటి అని అంటుంటే తన ఊరిలో తీసుకుని తనకు తానే చంపుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. సౌలు కుటుంబం రాజులు అవ్వాల్సిన వాళ్ళు రాజులు అవ్వకపోయారు. ఎవరు కూడా సౌలు కుటుంబంలో ఎవరు రాజులు కాకపోయారు. కారణం తనకు తాను తెచ్చుకున్న శాపము. దావీదు మీద అసూయతో వెసుకు చూపించాడట. ఇది ప్రధాన కారణం. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళడం అనేసి దావీదుని చంపడంగా జైలు పెట్టుకున్నాడు. దేవుడికి కోపం వచ్చింది. అందుకే దేవుడే సౌలును దావీదుకు అప్పగించాడు. కానీ దావీదు ఏ హాని చేయలేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడు సౌలు. అభిషేకం పోగొట్టుకున్న సౌలు, కానీ అతని జోలికి దావీదు రాలేదు. తనకు తానే చంపుకున్న విధానం, ఒక రాజైంది తనకు తాను చంపుకున్న విధానం భయంకరమైన పరిస్థితి. వాక్యం దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించి నీ జీవితంలో భక్తిహీనతకు పోయి శాపం తెచ్చుకుంటామేమో. భక్తిహీనులుగా ఉండే ఆశీర్వాదం కాదు, భక్తి పరులుగా దినదినము నూతన ఆత్మను కలిగి దావీదు అంటాడు, పడిపోయాడని లేచాడు తిరిగి. నూతనముగా నా హృదయంలో స్థిరమైన మరి మనస్సును పుట్టించును అంటాడు. నిస్సోపుతో నా పాపమును పరిహరించుము అంటాడు. ఆ విధంగా దావీదు తనకు తాను నూతనపరుచుకొని దేవునికి ఇష్టడయ్యాడు, హృదయానుసారుడయ్యాడు దావీదు. అనేక మంది బైబిల్ యొక్క ఉన్నారు. సరసర నాయకుడు ఒకప్పుడు అన్యుడే, కానీ సువార్తని రక్షణ పొంది కుటుంబాన్ని రక్షణలో నడిపించాడు. ఆశీర్వాదకర్తగా బైబిల్లో రాయబడ్డాడు. దేవుడు పెట్టాడు. మనం ఆలోచన చేయాలి. యేసయ్య ఏ ఒక్కరు భక్తిహీనుడై నాశనం అవ్వకూడదని ఈ భూప్రపంచంలో తన పోలికలో ఉన్న మానవుడు మరి పాప కుటుంబంలో పడి శాపగ్రస్తులు అవ్వకూడదని తన రక్తాన్ని మార్చాడు. తలవంచడం పాపం చేశాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంతగా ప్రాణం పెట్టాడో తనకు తానే సమర్పించుకున్నాడు. తనకు తానే త్యాగం చేశాడు. ఎందుకంటే నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ముడు తాను దక్కించుకుని ఆత్మపూర్ణ పాపమును విడిచిపెట్టి నా సన్నిధిని అనుభవిస్తూ ఆశీర్వాదకర్తలుగా ఉంటారు. ఆయనే సిలువను పొందాడు. సిలువలో తన రెండు చేతులు సాగుతున్నాడు, గాయపడి చేతులు. ఇప్పుడే నువ్వు భక్తి పడు. ఆ భక్తి నీలో విశ్వాసం పరిపూర్ణంగా అవిశ్వాసం అయిపోయింది. ప్రార్థన యోగులుగా ఉండవలసిన ప్రార్థహీనులుగా మారిపోయేవా? నీ పరిస్థితి జాగ్రత్త. ఒక్కసారే రాదు, అనుకోకుండానే హఠాత్తుగా మరణం వస్తుంది, హఠాత్తుగా నాశనం వస్తుంది. పిల్లలని వాడు శాపం వస్తుంది. ఆలోచించాం. పరిశుద్ధులతో నాతో మాట్లాడుతున్నాను. వాక్యాన్ని సాధారణ ఒక పరమ చేయండి. ప్రతి ఆత్మ నూతన పరచబడి నూతన శక్తితో, నూతన భావంతో, నూతన పరువులో జీవితాన్ని కొనసాగించడానికి, పరలోక సంబంధమైన దర్శనంతో సాగడానికి సహాయం చేయమని మీ చిత్తం చొప్పున ప్రతి బిడ్డను నడిపించాలి. ప్రపంచంలో అనేక మంది భక్తి
భక్తిహీనమైన దేవుడికి దూరమైపోయింది. సంఘాల్లో చాలా మంది విశ్వాసాలు ఇటువంటి పరిస్థితి రాకూడదని ఎవరు కనిపెడుతున్నారు. ప్రతి వారు నూతనపరచబడి పరిశుద్ధపరచబడి మేలుతో నింపబడిన అద్భుతం నింపబడి ధైర్యంతో ముందుకు సాగుటకు ఆశీర్వాదకర్తగా సాగుటకు సహాయం చేయండి. వాక్యాన్ని సాతాన్ని యేసు నామములో చున్నాము తండ్రి. ఆమేన్.